ఆ రోటరీ ఫౌండేషన్లో చిన్న కుర్రవాళ్ళకు ఇంటరాక్ట్ క్లబ్ అని ఉండేది. సో నాకు ఈ ఇంటరాక్ట్ క్లబ్లో మిడిల్ క్లాస్ నుంచే నా జర్నీ ప్రారంభమైంది. ది పర్పస్ ఆఫ్ ది ఇంటరాక్ట్ క్లబ్ అనగా ఇటువంటి ఫౌండేషనల్ యాక్టివిటీస్ చేపట్టి ప్రజలకు సేవ చేయడానికి మేము ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నేను మెడికల్ కాలేజ్ ఉస్మానియా నుంచి గ్రాడ్యుయేట్ అయ్యే వరకు చేశాను. ముఖ్యంగా నా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నప్పటికీ 5-6 ఏళ్ళు ప్రాబ్లీ వారంలో సుమారుగా రెండు సండేస్ తప్పకుండా నేను ఏదో డిస్ట్రిక్ట్స్లో ఉండి ఏదో విలేజ్లో ఉండేసి, ముఖ్యంగా ఇక్కడ పక్కన రాజేంద్ర నగరు, బుద్వేలు, ఇటువంటి శంషాబాదు ఇటువంటి ఊర్లలోకి వెళ్ళేసి అక్కడ హెల్త్ క్యాంప్స్ అని పెట్టి మా సీనియర్ డాక్టర్స్తో మేము మెడికల్ స్టూడెంట్స్గా ఉన్నప్పటికీ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడము, తర్వాత బ్లడ్ షుగర్స్ చెక్ చేయడము, అండ్ వేరే అన్నీ కూడా ఏమైనా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే డయాగ్నోస్ చేసి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారుగా 400 నుంచి 500 మంది పేషెంట్స్కి చూసేవాడం. సో ఈ భావంతో పెరిగిన వాడిని ఈ దృష్టితో నేను జీవితము చూస్తూ వచ్చాను. అలాగే నేను అమెరికాకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ఇటువంటి సౌకర్యం నాకు లభించినందుకు నేను చాలా ఎన్నోసార్లు నాకు నా జీవన ప్రయాణము చాలా సంతృప్తిగా ఇంతవరకు సాక్కుంటూ వచ్చిందని అనుకుంటాను. సో కాంటినెంటల్ హాస్పిటల్స్ మొదలుపెట్టినప్పుడు ఈ ఫౌండేషన్ కూడా, ఈ హాస్పిటల్ ఉద్దేశం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలామంది తెలిసిన విషయమే. నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టడానికి రాలేదు అమెరికా నుంచి 40 సంవత్సరాల తర్వాత. ముఖ్యంగా ఈ హాస్పిటల్ పెట్టినందుకు మంచి డాక్టర్స్ ఒక హాస్పిటల్లో ఉండేసి పేషెంట్స్కు నిజమైన సర్వీసులు అంటే నిజమైన డయాగ్నోసిస్ తప్పకుండా చేసి వాళ్ళకు సరి అయిన ట్రీట్మెంట్ అందజేయగలుగుతారా అనే ఉద్దేశంతో నేను 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినప్పటి నుంచి లాస్ట్ 8-9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలను చాలా బిజీగా ఉన్నాము. సుమారుగా ఈరోజు 50 స్పెషాలిటీస్ హాస్పిటల్ ఉన్నందుకు కూడా, అండ్ ఈ హాస్పిటల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చామో అది కూడా ఇట్ వాజ్ నాట్ ఏ సింపుల్ జర్నీ, చాలా కష్టమైన జర్నీ. ప్రజల ఆప్యాయతను మనం అందజేసుకోవాలంటే అది 1 దినం 2 దినంలో అయ్యే పని కాదు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఎన్నో మంత్స్, ఎన్నో సంవత్సరాలు. సో టుడే వీఆర్ ఇన్ అ స్టేట్ అండ్ అ పొజిషన్ దాట్ ఒక ప్రజలకు మేమంటే కాంటినెంటల్ హాస్పిటల్ అంటే చాలా నమ్మకం కలిగింది. అండ్ వీళ్ళు వేరే హాస్పిటల్స్కు ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ చికిత్స చేసుకున్నప్పటికి కూడా చాలామంది ఫైల్స్ పెట్టుకొని ఇక్కడికి వస్తారు వాళ్ళ ఫైనల్ డయాగ్నోసిస్ కొరకు వేరే ఎక్కడేం చెప్తున్నారనేసి. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని కాంటినెంటల్ హెల్త్ ఫౌండేషన్ అని లాస్ట్ ఇయర్ నేను ప్రారంభించాను. ఈ ఫౌండేషన్ ద్వారా మనకు స్తోమత లేని పేషెంట్స్కు లేకుంటే బీద ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం. సాధారణంగా మీరు ఫౌండేషనల్ యాక్టివిటీస్ మన దేశంలో ఏం చూస్తారంటే హెల్త్ క్యాంప్స్ అని పెడతారు. నేను ఎన్నో స్టడీ చేశాను హెల్త్ క్యాంప్స్. నువ్వు ఒక రోజు పోయి ఒక 1000 మందిని 15 మందిని తొందరగా బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్ అని చూసేసి మళ్ళీ దాని తర్వాత ఏం ఫాలో అప్ లేకుంటే ఆ క్యాంప్ వల్ల మనకు ఏమి ఉపయోగపడుతుంది. కాంటిన్యూటీ ఆఫ్ కేర్ లేనప్పటికీ, అక్కడ మనం క్లినిక్స్ మనం ఎస్టాబ్లిష్ చేయనప్పటికీ, అక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్తో మనం అసోసియేషన్ పెట్టుకున్నప్పటికీ, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్తో కొలాబరేషన్ ఏర్పరచుకోవడానికి మళ్ళీ హూ ఇస్ ద ఫాలో అప్ ఈ పేషెంట్స్కి దానికి ఎవరు బాధ్యతలు, ఏమవుతున్నది. ఒక దినం బ్లడ్ షుగర్ చూసుకుని 200 ఉంటే ఆ పేషెంట్కు ఇన్సులిన్ కావాలన్నా, మాత్రలు కావాలన్నా ఎవరు సప్లై చేస్తారు. సో ఇవన్నీ స్టడీ చేసినప్పటికీ నేను అనుకున్నాను ఎక్విప్మెంట్ మీద ఎవరు ఫోకస్ చేయరు. ఈ ప్రజలకు కూడా పెరాలిసిస్ అయినా, స్ట్రోక్ అయినా, నడవలేకపోయినా, కీళ్ళల్లో నొప్పులు ఉన్నప్పటికీ, సర్జరీ అయినప్పటికీ ఎవరికి కానీ వీల్ చైర్స్ అయినా, వాకింగ్ స్టిక్స్ అయినా, లేకుంటే దాంతోపాటు మన ఇది బ్లడ్ ప్రెషర్ డివైజెస్ అయినా, లేకుంటే గ్లూకామీటర్స్ అయినప్పటికీ, కొంతమందికి హాస్పిటల్ బెడ్స్ అన్నప్పటికీ, మ్యాట్రసెస్ అన్నప్పటికీ, ఇవి నాకు తోచింది. ఇవి ఇస్తే పాపం వాళ్ళకు ఎన్నో నెలల వరకు, ఎన్నో సంవత్సరాల వరకు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కొద్దిగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళకు మనం నేర్పిస్తే ఈ యంత్రం ఎలా మనం ఉపయోగించేసి మీ షుగర్ మీ నాన్నమ్మకో, మీ కొడుకు, మీ నాన్నకో ఎవరికో డయాబెటీస్ ఉంటే మెజర్మెంట్ చేసుకొని ఆ రిజల్ట్స్ మీరు డాక్టర్కి తెచ్చి చూపిస్తే ఇంకా ఎంత ఈజీగా అవుతుందా డాక్టర్కు. ఆ ఉద్దేశంతో, ఆ ఆలోచనతో మేము ఇది ప్రారంభించాం. దాని కొరకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకనగా
ఈ ప్రాజెక్ట్ ఎంబ్రేజ్ మోహన్ గారు ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు సీఈఓగా. అమెరికాలో అంత చిన్న వయసులో తెలుగు అబ్బాయి హైదరాబాద్ నుంచే, ఈ తెలుగు అబ్బాయి అమెరికాకి పోయేసి అంత కష్టపడేసి మంచిగా ఎడ్యుకేషన్ పొందేసి ఈ ఫౌండేషనల్ యాక్టివిటీస్ తీసుకోవడానికి మనం ఎంతమంది చేస్తారు జీవితంలో? Firstly, it's a great gesture from Continental Hospital, providing quality. Apart from providing the quality care, it's all about preserving the quality of life. So, firstly, we thank from the Continental Hospital Project Embrace, the founder, Mr. Mohan, for initiating this project through Continental Hospital. And when we started this project initially, as Raghu sir was saying, in Mokila, we had a little bit of hiccups because of the election code and all. But as we went into the rural areas, the response was very overwhelming. And as the medical sciences, as a doctor, we actually treat every patient to preserve the quality, preserve the quality and also provide the better quality of life. So the medical aid and equipment, whatever we have provided through this channel as the CSR activity, is to actually make the quality of life better to the patients who have been bedridden and deprived of the medical facilities. So we had a great response in all the 5 places where we have conducted this. And apart from that, we are looking forward for many more such projects in the future with you, collaborating with you, and hope to see you again next year. Thank you so much. Thank you for having me. First, thank you all so much, especially everyone at Continental and the Continental Health Foundation for putting on such a wonderful project with us. It truly has been such a blessing and an honor to be able to take the work that we've been doing for years and bring it to Telangana and to Hyderabad specifically, my mother town. I was born in the United States. Both my mom and dad are from Hyderabad, and for years, for as long as I can remember, I've wanted to try and conduct service work in my community, to my family. And so it truly is beyond an honor to be able to do the work here and to support those that need it the most. A little about myself and Project Embrace. So Project Embrace was started 5 years ago when I was in college. The original idea was very simple. It was just to collect medical equipment from facilities and individuals who no longer need them and to repurpose them for those in vulnerable communities. I had no idea how big the project would become. We are one of the first and only organizations on the planet that collects used medical equipment and works directly with hospitals to redistribute them to those in need. Since we've started, we've done a lot of different work, consulting with the United Nations, the WHO, working with Stanford Medicine, but it is this partnership and this collaboration truly has been one of a lifetime. And it's something that has had the highest impact within our organization, and we very much look forward to continuing the work and continuing to serve the patients. Truly, from the bottom of my heart, thank you all, and thank you all so much again, Continental Hospitals, Dr. Guru, for allowing us to come and pilot this program. We were very happy with the success of it, and it's only going to get bigger from here. So thank you again all so much. Continental Hospitals, as well as the recently inaugurated Continental Health Foundation. I want to thank Dr. Reddy, Raghu sir, Mohan, Dr. Arun for driving this initiative. It started as an idea. I first met Mohan, a young and scrappy entrepreneur based in the US, over a year ago. In such a small amount of time, we've been able to execute such a brilliant initiative where it was a win-win situation. This is only the beginning for our partnership. We look forward to continuing to deliver these events over the next decade and beyond. I want to thank Dr. Reddy in particular for his mission in the hospital and founding it and carrying it out a decade later from inception. Continental's mission is to provide the best quality care to every patient in need, and truly we are just starting to do that in these villages, and we'll continue to do that and honor that mission in the long term. So thank you all for attending, and I look forward to continuing to collaborate with Mohan and Project Embrace over the years. Thank you. I was a zonal manager here at ICICI Bank.
More than that, Raghu me went to school together, and Dr. Guru was our senior. But there are three challenges Sunday. After the brothers, I call them continental brothers, after they speak and after having a heavy lunch, it's always a challenge to keep the attention of the audience. Let me try. Let me sincerely try. So it all started, it's always said that whenever there's a new child born, it's a testament that God has not lost hope on the human race. And if we have seen these lovely 5 children, literally they're my children's age, Mohan, Sai, Abhay, Sam and Blake, 7 o'clock in the morning they were in a rural village. Let me take some time from you. They didn't have breakfast. They didn't have proper water with them. And as Dr. Guru said, they were so passionate about going around. It was actually a recce performed in a village where we suddenly got a news that because of the election code of conduct, you cannot do anything. Time and again, we had to tell the people that it has got nothing to do with election. We are not representing any party. It is just something we want to do to the people. And from there it started. The recce happened, and then they came back. It was typically, as he said, the American system teaches us so many things. One is time discipline. 7 o'clock on dot, they were in the village. They literally woke up the village, Dr. Garu. They woke up the village, yes, and Dr. Arun Garu was there on the second day. It started in a small way, but once the message was sent across the village that something good is happening, there was a lovely crowd. And I'll add to what Dr. Guru Garu said, that just doing a small event and going back doesn't really make any change. We have to actually reinforce that initiative, reinforce that program, and keep talking to the people. It was a lovely initiative, and I have a soft corner for Continental Hospital because it belongs to the Continental Brothers, and we are very close to them, distance-wise too, and I keep telling him anything happens to us in the village, we are in your hands. What are you going to do with them? That, and then the school connection, the college connection, yes, Interact Club, that was there when I saw both the brothers talking. And when you give the dice to them, it's very, very difficult to fill in after that. It's very difficult. Amazing speakers. Amazing speakers. I'm yet to see them reading something and talking to people. The only time when Dr. Guru Garu said is the last cancer program when we had, he said the doctor was so renowned with so many awards and distinctions. He said it was very difficult to by heart all of them. And for the first time, I have seen him referring to that paper. Otherwise, I don't. It's very difficult to talk to the audience after they do. Lovely program, Dr. Garu. More awesome. Brave, I'm meeting you for the first time. I try to take care of your team. I don't know how well I've taken care, but I promise you next time it's going to be better. Thanks a lot to everybody. Suresh is a quintessential guy for me in Continental. For anything good and bad, he's always taken care of. And then it comes to them. Only when he doesn't do it, comes here. Rarely I go to Guru, Raghu. Thank you very much, and thanks a lot.